ఫస్ట్ ట్రూత్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మీ బాడీ అనేది 9 మంత్స్ టైంలో చేంజ్ అవుతుంది గాబట్టి, 9 డేస్‌లో నార్మల్ అవ్వదు. సో సో, పేషెన్స్ ప్లస్ ప్రాపర్ ప్లాన్ అనేదుంటే సేఫ్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనం ఎప్పుడు స్టార్ట్ జేయాలి, ఎలా స్టార్ట్ జేయాలంటే, నార్మల్ డెలివరీ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత 2-4 వీక్స్ తర్వాత చేయాలి. ఒకవేళ సి సెక్షన్ డెలివరీ అయితే గనక 8-12 వీక్స్ తర్వాత స్టార్ట్ చేయాలి. డాక్టర్ పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. హౌ టు స్టార్ట్? ఎక్సర్సైజ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? 1 వీక్ నుండి 2 వీక్స్ మధ్యలో అయితే వాకింగ్ అనేది 10-15 మినిట్స్ చేయాలి. లైట్‌గా స్ట్రెచింగ్ చేయాలి. 3-4 వీక్స్ తర్వాత వాకింగ్ 20-30 మినిట్స్ చేయాలి అండ్ లైట్‌గా స్ట్రెచింగ్ చేయాలి. స్లోగా అనేది స్టార్ట్ చేస్తే బాడీకి ఎక్సర్సైజ్ అనేది సేఫ్‌గా అడాప్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ ఫ్యూ వీక్స్‌లో బిగినర్స్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ వాకింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, హీల్ స్లైడ్స్, జెంటిల్ కోర్ యాక్టివేషన్. కొన్ని వీక్స్ తర్వాత స్క్వాట్స్, గ్లూట్ బ్రిడ్జెస్, వాల్ పుషప్స్ అండ్ లైట్ యోగా స్టార్ట్ చేయండి. ఎక్కువ వెయిట్స్‌కి రష్ అవ్వకండి. ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మనం ఏమేమి తినాలి? మీ డైట్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. మీ డైట్‌లో కంపల్సరీ ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అండ్ కాల్షియం ఇంక్లూడ్ చేసుకోండి. ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్‌లో, పన్నీర్‌లో, చికెన్‌లో దొరుకుతుంది. కాల్షియం వచ్చేసి కర్డ్‌లో, మిల్క్‌లో దొరుకుతుంది. ఐరన్ వచ్చేసి లీఫీ వెజిటబుల్స్‌లో దొరుకుతుంది. అండ్ ఫైబర్ వచ్చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌లో దొరుకుతుంది. మీ డెలివరీ అయిన తర్వాత క్రాష్ డైట్ అనేది అవాయిడ్ చేయండి. అంటే ఏదంటే అది తినడం, ఎప్పుడంటే అప్పుడు తినడం అవాయిడ్ చేయండి. స్కిప్పింగ్ మీల్స్ అంటే మీల్స్ అనేది స్కిప్ చేయడం. బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ కానీ ఏదో ఒకటి మీల్ స్కిప్ చేయడం అవాయిడ్ చేయండి. అండ్ జంక్ ఫుడ్ బయట తినడం మానేసేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రేషన్. అంటే ఈ ప్రాసెస్‌లో మనకి ఖచ్చితంగా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది డైలీ టార్గెట్ పెట్టుకోండి. ఇది రికవరీకి అనేది హెల్ప్ అవుతుంది అండ్ మీ క్రేవింగ్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ స్లీప్ అండ్ రికవరీ. ఈ ప్రాసెస్‌లో మీకు స్లీప్ అనేది రాదు. కానీ ట్రై చేయండి. స్లీప్ అనేది ప్రాపర్‌గా లేకపోతే మీ ఫ్యాట్ లాస్ అనేది స్లోగా ఉంటుంది. దీంట్లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అవ్వడం కోసం ఉపవాసాలు ఉండడము, అదర్స్‌తో కంపేర్ చేసుకోవడము, పక్కనోళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని. అండ్ తొందరగా బాడీ వచ్చేయాలి అని చెప్పి ఓవర్‌గా ఎక్సర్సైజ్ చేయడం. మీ బాడీ అనేది వీక్ కాదు. జస్ట్ రికవరీ స్టేజ్‌లో ఉంది. మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేసి డైట్, స్లోగా ఎక్సర్సైజ్ చేస్తే మీరు స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ అవ్వచ్చు. స్లోగా ఉన్నా కూడా మీరు హెల్తీగా తినండి. కమ్ బ్యాక్ స్ట్రాంగ్.